బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందువులను రక్షించండి. ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి మద్దతుగా పిఠాపురంలో ఉప్పల్ బస్ స్టాండ్ సర్కిల్లో హిందువులందరం కూడా గలవిప్పడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం కూడా అక్కడ ఉన్న జిహాదీ ఉగ్రమూకలు హిందువుల ఇళ్లపై పడి, హిందూ దేవాలయాలపై పడి, హిందువుల ఇంటిలపై అత్యంత దారుణంగా నాశనం చేస్తూ వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలను నాశనం చేస్తూ హిందూ ఆడపిల్లల్ని, హిందూ ఆడవాళ్ళని ఎంతో దారుణంగా అత్యాచారం చేసి చంపుతున్నారు. కారణం ఏదైనా సరే ఈ జిహాదీ ఉగ్రమూకలకి కావాల్సిన హిందువుల యొక్క చంపడం, వాళ్ళు ఏదో విధంగా మతాలు మార్చాలి లేకపోతే వాళ్ళని చంపాలి. ఇదే జరుగుతుంది కుట్రపూర్వకంగా. మేము ఒకటే కోరుతున్నాం భారత కేంద్ర ప్రభుత్వాన్ని, ఎక్కడైతే భారత దేశంలో ఉన్న బంగ్లాదేశ్లో అత్యంత దారుణంగా చంపబడుతున్న బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల శరణార్థులు భారతదేశానికి తీసుకురావాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే 200 సంవత్సరాల అతి పురాతనమైన దేవాలయాన్ని జిహాదీ ఉగ్రమూకలు తగలబెట్టడం జరిగింది. అలాగే వందలాది వేలాది మందులు ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందూ ఆడవాళ్ళని అత్యాచారం చేసి చంపుతున్నారు. ఏదైనా సరే కారణం ఒకటే, హిందువులని చంపాలి. ఎందుకంటే 1947లో భారత్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత 38% అక్కడ హిందువులు ఉండడం జరిగింది. కానీ నేడు చూసుకున్నట్లయితే 8 కన్నా తక్కువ పర్సంటేజ్లో ఇక్కడ హిందువులు ఉన్నారు. కారణం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన వాళ్ళని ఏదో విధంగా అక్కడ చంపుతూనే ఉన్నారు. ఎప్పుడైతే షేక్ హసీనా అక్కడ రాజీనామా చేసి అక్కడ బంగ్లాదేశ్ని వదిలి వెళ్ళిందో అక్కడి నుంచి ఈ జిహాదీ ఉగ్రమూకలు మొత్తం అందరూ కూడా హిందూ దేవాలయాలపై, హిందువుల ఆడవాళ్ళపై, హిందూ యొక్క షాపులపై పడి మొత్తం అంతా కూడా నాశనం చేస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, భారత కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ శరణార్థుల్ని రక్షణ కల్పించండి, వాళ్ళ యొక్క హక్కులను కాపాడండి, వాళ్ళ యొక్క మానవ ప్రాణాలను కాపాడండి, అక్కడ ఉన్న దేవాలయాలను కాపాడాలని చెప్పి ఈరోజు పిఠాపురంలో మేము హిందువులందరం కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము అందరం కూడా గలవిప్పడం జరుగుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు చూస్తున్నారు, అక్కడ హిందువుల జీవితం ఎంత దుర్లభంగా ఉందో, హిందువుల మీద దాడులు ఏ రకంగా ఉన్నాయో అందరూ చూస్తున్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న 7% హిందువుల మీద వాళ్ళని దారుణంగా చంపివేయటం, ఆడవాళ్ళని మానభంగాలు చేయటం, ఈ రకంగా హింసిస్తుంటే మన ఇండియాలో కాంగ్రెస్ కావచ్చు, ఇండి కూటమి నాయకులు కావచ్చు, ఈ కుహాన లౌకికవాదులు నోరు మెదపట్లేదంటే వీళ్ళు ఏ రకంగా ఉన్నారో మీరు చూశారు. గతంలో పాలస్తీనాలో వారి మీద దాడులు జరిగితే ఇక్కడ ఉద్యమాలు చేశారు. అటువంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఈ భారతదేశంలో ఈ కుహాన లౌకికవాదులు స్పందించడం లేదు. ఇదే పరిస్థితి గమనించకపోతే, ప్రతి హిందూ గమనించి సరైన చర్య తీసుకోకపోతే పశ్చిమ బెంగాల్లో కూడా ఈ రకంగానే జరుగుతుంది, ఇప్పటికే జరుగుతుంది. కేరళలోని ఇదే పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రతి హిందువు ఐక్యంగా ఉండి భారతదేశంలో ఇటువంటి సంఘటనలు, ఇలాంటి కుహాన లౌకికవాదులకి స్థానం కల్పించకూడదు. ప్రతి ఒక్కరూ ఇవన్నీ గ్రహించి మన దేశ సమగ్రతకు నడుం కడతారని కోరుకుంటూ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి నానా ఇబ్బంది పరిస్థితిలో ఉంది. అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనాని మన భారతదేశం శరణు వేడుకుంటే మన భారతదేశం మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఆశ్రయం కల్పించి మన ఇండియాలో ఉన్నందుకు ఇది మోడీ గారు షేక్ హసీనాకి సపోర్ట్ చేస్తున్నారని అనే నినాదంతో భారతదేశంలోని హిందువుల్ని, అవామీ లీగ్ కార్యకర్తలని ఎంతోమందిని చంపేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో 1,30,00,000 మంది హిందువులు ఉన్నారు. 1945 ప్రాంతానికి 70% ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ 24 కోట్ల జనాభా ఉంటే 1,30,00,000 మాత్రమే హిందువులు ఉన్నారు. హిందువుల యొక్క వ్యాపార సంస్థలు చిన్నపిల్లల్ని మానభంగాలు చేసి, పెద్దల్ని చంపేసి వాళ్ళ ఆస్తులు దోచుకుని, ఈవెన్ ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి కూడా దోచుకొని హిందువులపై కక్ష సాధింపు చర్యగా ఏదైతే నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనుస్ ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రిగా, తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన కూడా మనకి రక్షణ కల్పించలేడు. ఎందుకంటే ముష్కరావాదులకి సపోర్టుగా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, కానీ హిందువులను రక్షణ కల్పించలేడు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే ఈ ఇండియా కూటమి నాయకులందరూ ఇజ్రాయెల్ని
పాకిస్తాన్ మీద దాడులు చేయడం తప్పన్నారు. ఇవాళ హిందువులు బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువుల మీద దాడులు చేస్తుంటే ఈ సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ కానీ, ఉద్ధవ్ ఠాక్రే యూపీటీ కానీ, ఎన్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఈ నాయకులందరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హిందువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీల ఓట్లు ఉంటే చాలనే ఈ అపోజిషన్ పార్టీలన్నీ ఉన్నాయి. ఇది వీళ్ళందరూ ఎందుకు మన హిందువులు బాధపడుతుంటే మాట్లాడట్లేదు. ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి, హిందువులకు సమాధానం చెప్పాలి. భారతదేశంలో హిందువులతో పాటు బంగ్లాదేశ్ హిందువులు కూడా మనవారే, మన కుటుంబ సభ్యులే. స్వతంత్రం 1947 స్వతంత్రం రాకముందు మనందరూ ఇండియాలో ఉండేవాళ్ళు. బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఏర్పడిన తర్వాత ఈ యొక్క సమస్యలు వచ్చాయి. ఆ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పడడానికి కూడా మన ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అయినా సరే విశ్వాసం లేకుండా మన మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడులను వెంటనే ఖండించాలి. అంతర్జాతీయంగా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండించి హిందువులకి సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.